హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దుర్గామోహన్ స్వామి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఈ ఫేస్ మాస్కులు, రెడీమేడ్ టైప్ ఫేస్ మాస్కులు ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈరోజు వీడియో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ రెడీమేడ్ టైప్ ఫేస్ మాస్కులు అంటే ఈ విధంగా ఏమంటే జస్ట్ ఈ విధంగా చక్కగా కోణం వస్తుంది పైకి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా కోణం వస్తుంది. కోణం వచ్చి మనకి సైడ్ ఎస్సీ వస్తుంది. ఎస్సీ కూడా బ్లాక్ వేసుకోవాలి. కింద 2 డాట్లు వస్తాయి, కింద డబుల్ డాట్ వస్తుంది, పైన కోణం వస్తుంది. చక్కగా ఫేస్ అంతా కవర్ అవుతుంది ఫ్రెండ్స్. చక్కగా 2-3 సైజుల్లో కుట్టుకోవచ్చు. ఈ టైప్ ఉంటాయి చక్కగా 2-3 సైజుల్లో కుట్టుకోవచ్చు. ఈ టైప్ మాస్కులు ఈ ఫేస్ అంతా కవర్ అయ్యి చక్కగా ఇక్కడ దాకా మనకు కవర్ అయిపోద్ది. ఇక్కడ దాకా కవర్ అవుద్ది. కింద 2 డబుల్ డాట్స్ వస్తాయి, పైన ఒక సింగిల్గా ఒక డాట్ వస్తుంది. ఇది మనకి యాక్చువల్గా స్మాల్, లార్జ్, మీడియం అని 3 సైజులు కొడుతున్నాము. మనం ఇది ఆల్రెడీ మన షాపులో, మా షాప్లో గత 4-5 నెలలుగా స్టిచ్చింగ్ చేసి అమ్మడం జరుగుతుంది. ఇది ఒక మాస్క్ వచ్చి 30 రూపాయలకు అమ్ముకుంటున్నాము. మీరు మీ షాప్లో ఎలాగో ఇప్పుడు పని లేని టైమే కాబట్టి జస్ట్ ఇలాగా రోజుకు 15 మాస్క్ కుట్టి మనం పెట్టుకున్నా సరే అన్ సీజన్లో కొంతవరకు నెట్టుకు రావచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా చేసుకోండి. మన దగ్గర షర్టింగ్ ముక్కలు, వేస్ట్ ముక్కలు ఉంటాయి కదా, మన 160 బిట్లో మీడియం సైజ్ వాళ్ళకి అయితే ఎలాగో కొంచెం చిన్న ముక్కలు పెరుగుతాయి వేస్ట్ ముక్కలు. ఆ వేస్ట్ ముక్కల్ని మనం పైన ఈ విధంగా ఫ్లవర్స్ వచ్చే టైప్ అయితే చక్కగా పై పార్ట్ వేసుకుని అడుగు పార్ట్ వేరే ప్లెయిన్ ఏమైనా వేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకోండి. ఓకే, ఈ ఎలాస్టిక్లు కూడా 3 కలర్స్లో అవైలబుల్ ఉన్నాయి. వైటు, బ్లాకు, రెడ్, బ్లూ, సంథింగ్ ఉన్నాయి. 4-5 రకాల రంగులు వచ్చినాయి ఈ మధ్యకాలంలో. ప్రతి చోట మీకు దొరకవచ్చు ఇవి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈరోజు చూద్దాం. ఫ్రెండ్స్, ముందు మనం ఒక ప్యాటర్న్ కట్ చేసుకుంటాం. ముందుగా ఒకటి ప్యాటర్న్ కట్ చేసుకుంటే దాని ద్వారా మనం ఎన్ని మాస్కులైనా కట్ చేసి పెట్టుకోవచ్చు. దాన్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో ఈ వీడియో చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన జూనియర్స్ అందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, మనం ఇటువంటి ప్యాటర్న్ ఒకటి కట్ చేసుకున్నాం. అట్టముక్క లాంటిది కట్ చేసుకున్నాం అనుకోని అట్టముక్క క్లాత్ మీద పెట్టి మనం కట్ చేసుకుంటాం. ఈ అట్టముక్క కట్ చేసుకున్న తర్వాత ఒక మందపాటి క్లాత్ కట్ చేసి పక్కన పెట్టినాం అనుకోండి, ఆ క్లాత్ ద్వారా మనం ఎన్ని దిమ్మలైనా తీసుకోవచ్చు. దానికోసం మనకి 9.5 x 7.5 పెట్టాము. ఇలాంటి చార్ట్ ఒకటి తీసుకోండి, ఇదే సైజులో తీసుకోండి. 9.5 7.5 9.5 వెడల్పు తీసుకోండి, 7.5 హైట్ తీసుకోండి. ఓకే, దీన్ని ఒక 2.5కి, ఓకే 2.5కి ఒకటి పెట్టుకోండి. 2.5 పైనుంచి మళ్ళీ 2.5కి ఒకటి పడుతుంది. ఓకే, దీనికి డైరెక్ట్గా ఈ విధంగా ఇచ్చేయండి. ఓకే, ఓకే ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఈ డాట్ల కోసం ఇక్కడ డాట్లు పెడతాము. ఇక్కడ డాట్స్ ఎలా వస్తాయి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ డాట్ వస్తుంది ఒకటి, దీని నుంచి ఇక్కడ కూడా డాట్ వస్తుంది. దీన్ని ఏం చేయాలంటే మనకి దీనికి సెంటర్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సెంటర్ మార్కు 9.5 కదా, 5:15. ఓకే, 5:15. ఓకే ఫ్రెండ్స్, ఏదో మనం చార్ట్ని సెంటర్ చేసాం అంతే. ఇది సెంటరింగ్ కోసం, ఇది ఉపయోగపడే గీత కాదు, మనకి ఏదో సెంటర్ కావాలి కాబట్టి ఇది దీనికి చూపించాను. ఈ సెంటర్ కోసం మనం ఏంటంటే 2.5 ఇచ్చుకోండి. దాన్ని 2.5 అంటే 2.5 సెంటర్ ఇవ్వండి. ఇంచు పాయింట్ 2.5. ఓకే, 2.5 ఇచ్చాం. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఆ 2.5 ఇక్కడ వరకు ఇచ్చుకోండి. ఓకే, ఇది 2.5 ఇచ్చాం మనం. 2.5. ఇప్పుడు దీనికి ఇక్కడ డాట్లు పెట్టాం కదా, ఇక్కడ చూపించు. ఈ డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్ కవర్ చేసుకోండి. ఈ డాట్స్ సుమారు
ఇంచుంపావు రానివ్వండి డాట్, సుమారు ఇంచుంపావు రాని వచ్చచ్చు. ఓకే, ఇక్కడ నుంచి ఇంచుంపావు, ఇక్కడ నుంచి ఇంచుంపావు, ఇలా క్రాస్గా పెట్టుకోండి డాట్. ఓకే, ఈ గీత స్ట్రైటే, దీన్ని మాత్రం క్రాస్ ఇచ్చుకోండి, ఈ రెండు క్రాస్ ఇవ్వకూడదు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇది డాట్ ఎంత ఇచ్చా మనం, కనీసం ఇంచుంపావు ఇవ్వాలి. ఓకే, అంగుళం పావు. ఓకే ఫ్రెండ్స్, తర్వాత పైన ఈ డాట్ పెట్టుకోవాలి. ఈ డాట్ కోసం ఏం చేస్తారంటే ఇది ముక్కు మీదకి వెళ్ళిపోతుంది కదా, ముక్కు మీదకి వెళ్ళి డాట్. ఇది సుమారు మనకి 2.30 కావాలి డాట్ మనకి. ఓకే, ఈ డాట్ మనకి 2.30 ఇచ్చుకోండి, 2.30 డాట్ రావాలి. 2.30 సెంటర్ చేసుకోండి. 2.30 అంటే ఇంచున్నర పాయింట్. ఓకే, ఈ విధంగా దీని ఈ విధంగా చక్కగా ఇక్కడ ఇవ్వకండి, పైన ఇవ్వండి. ఈ 2.30 ఇచ్చేదేదో పైన ఇవ్వండి, 2.30. ఓకే, దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ విధంగా షేప్ చేయండి. డాట్ అనమాట, పైన ముక్కు మీదకి వెళ్ళి డాట్ ఇది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇలాగ దీన్ని మోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇది ఉంది కదండి, సేమ్ ఇలా చక్కగా మోల్డ్ చేసుకోవాలి. దీన్ని మాత్రం స్ట్రైట్ కొట్టేయచ్చు. ఇక్కడ క్రాస్ ఇచ్చుకోండి, ఈ విధంగా ఇలాగ షేప్ వేసుకోవాలి. ఈ షేప్ కోసం ఎంత వేస్తారంటే మీరు ఇక్కడ దాకా రావక్కర్లా, షేప్ ఇక్కడి నుంచి రావక్కర్లేదు, జస్ట్ ఇక్కడ నుంచి స్ట్రైట్గా వచ్చేయండి. ఓకే, ఒక 1 ఇంచ్ సుమారు 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చేయండి. ఓకే, ఇక్కడ నుంచి షేప్ వెళ్ళండి చాలు. ఓకే ఫ్రెండ్స్, ఇలాగ షేప్ వేసుకోవాలి. ఈ షేప్ కనీసం ఇక్కడ నుంచి సుమారు 2.5 వరకు రావచ్చు. 2.5 ఇవ్వండి ఇక్కడ నుంచి సుమారు. ఓకే, ఈ విధంగా 2.5 ఇక్కడ నుంచి సెంటర్లో 2.5 ఇవ్వండి. ఓకే, అంటే దీని ఇలా మోల్డ్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ నుంచి జస్ట్ ఇలా సమానంగా వచ్చేయండి, పర్లేదు, నో ప్రాబ్లం. కొంచెం ఇలా ఇక్కడ నుంచి ఇలాగ షేప్ వేసేయండి. దీనికి స్కేల్స్ ఏమి ఉండవు, రౌండ్ స్కేల్స్ ఏమైనా ఉంటే వేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, ఈ విధంగా రండి, చక్కగా ఇలాగ పాయింట్ రండి. ఇటొకలాగా వేసుకోవద్దు. అవసరమైతే ఒక సైడ్ వేసుకుని డబుల్ పార్ట్ మర్చుకుని కట్ చేసుకోండి, సరిపోదు. ఓకే, మనం డ్రాయింగ్ చేసినా సరే, 2 పక్కల డ్రాయింగ్ చేసినా సరే, కట్ చేసుకునేటప్పుడు 1 సైడ్ మడిచి కట్ చేసుకోండి, సెంటర్ ఫోల్డ్ చేసి కట్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఓకే, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి వేసుకునేది దీని విధంగా స్ట్రైట్ కొట్టేయచ్చు. ఇలాగా ఈ స్ట్రైట్ కొట్టే ముందు ఏం చేస్తారంటే మనం ఈ డాట్ 1 సైడ్ స్ట్రైట్ వచ్చింది, 1 సైడ్ క్రాస్ వచ్చింది, దాన్ని మనం స్ట్రైట్ చేసుకోవాలి. ఓకే, 2.5 పెట్టాం కదా, సేమ్ ఇక్కడ నుంచి 2.5 పెట్టేసుకోండి. ఇది కూడా ఓకే, ఇది స్ట్రైట్ మనం 2.5 పెట్టాము. ఈ క్రాస్ కూడా 2.5 పెట్టుకోండి, క్రాస్లో కూడా. అంటే ఒకటేమో ఒక గీత స్ట్రైట్, ఒక గీత క్రాస్ వచ్చింది కాబట్టి ఈ గీత పెరుగుద్ది, దాన్ని మనం తగ్గించేసాం అనమాట. ఓకే, దాన్ని ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రైట్ కొట్టేయండి, ఈ విధంగా ఇలా లైట్గా ఇవ్వండి. ఇచ్చామా లేదా? ఓకే, అలాగా. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మెజర్మెంట్ చూడండి. ఇది ఎత్తు మనం ఈ హైటు 7.5 తీసుకున్నాం మనం, 7.5. వెడల్పు 9.5 తీసుకున్నాము. ఇక్కడ 2.5 ఇచ్చాం మనం, 2.5 ఈ పట్టి ఇచ్చాం, 2.5 ఇచ్చాం. ఓకే, పైన కింద 2.5 బాక్స్ కింద తీసేసాం. ఈ సెంటర్ ఎంత వచ్చింది మనకి? ఈ సెంటర్ సుమారు 3 అంగుళాలు వచ్చింది. ఓకే, 3 అంగుళాలు వచ్చింది, 3 అంగుళాలు సెంటర్. ఈ 3 అంగుళాలకి
ఈ 3 అంగుళాలు ఏంటంటే మన డాట్లు ఏమన్నా పడితే మనం పైన డాట్లు పట్టినా కింద డాట్లు పట్టినా ఇక్కడే పెట్టుకుంటాం. ఈ సెంటర్ మనకి ఈ 3 అంగుళాల సెంటర్ ఏదైతే వచ్చిందో ఈ 3 అంగుళాల సెంటర్ని మనం ఏమీ చేయలేదు. యువతల ముక్కలు మాత్రమే మనం డాట్ల కోసం షేప్ కోసం ఉపయోగించుకున్నాం. ఓకే, ఈ సెంటర్ అంతా కూడా స్పేస్ దీనికి వస్తుంది అనమాట. ఓకే, మనకి ఏదైతే మాస్క్ మనం పెట్టుకుంటామో కరెక్ట్గా మనం మూతి అంతా కవరింగ్ అనమాట. ఇది చూపించినాను. ఓకే, ఇది కొంచెం ఏదైనా సరే అంతే. మనకి ఈ సెంటర్ ఈ 3 అంగుళాలు అనేది ఇది. ఈ డాట్లు కాస్త మనం ఎక్కువ ఇచ్చేసాం, ఇక్కడ దాకా ఇచ్చాం అనుకోండి, ఇది సూదిగా వచ్చేస్తుంది, ఇక్కడ సూదిగా వచ్చేస్తుంది. ఓకే, ఈ 3 అంగుళాలు ఇచ్చిన ప్లేస్ వల్ల మనకి చక్కగా ఇలాగా ఇదనమాట. ఓకే, ఇలా క్లియర్గా వస్తాయి. అదే ఇక్కడ దాకా డాట్లు ఇస్తారనుకోండి, చివరి దాకా ఈ డాట్లు ఇక్కడ దాకా వచ్చేసి ఏం చేద్దంటే చివర మూతిలాగా మనకి చివరిలాగా మూతి సూదిగా వచ్చేది. ఓకే, అది కరెక్ట్గా బాగోదు. ఇది అనుకోండి ఫేస్కి కరెక్ట్గా కంఫర్ట్ ఉంటుంది, ఎక్కడ కూడా అనీజీ ఉండదు, ఎక్కడ ఫోల్డింగ్లు ఉండవు, చక్కగా ఫేస్కి బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకోండి. మనం ఇది మీడియం సైజ్ ఇది. ఓకే, ఇది మీడియం సైజు. మీడియం సైజు. మీకు కొంచెం పెద్ద సైజు కావాలనుకోండి, ఈ 9.5నే 10 పెట్టుకోండి. ఇంకా కొంచెం పెద్ద కావాలంటే 10.5 పెట్టుకోండి, పర్వాలా. ఓకే, మీరు ఎలాస్టిక్ దీనికి వచ్చి ఎలాస్టిక్ మనం సుమారు ఒక 12 అంగుళాలు వేస్తాం. దీనికి మీడియం సైజుకి 12 అంగుళాలు ఎలాస్టిక్ వేస్తాం. ఓకే, 12 అంగుళాలు ఎలాస్టిక్కి 12ని మనం సెంటర్ చేస్తాము. సెంటర్ చేస్తే 6 అంగుళాలు వస్తుంది. ఎలాస్టిక్ వచ్చి 6 అంగుళాలు. ఎలాస్టిక్ ఒక పక్కకి వచ్చి 6 అంగుళాలు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనం కట్ చేసేటప్పుడు మీకు ఇందాక చెప్పాను, సెంటర్ పెట్టి కట్ చేసుకోండి. జస్ట్ ఏంటంటే మనం ఒక్కొక్కటి ఒక్కోలాగా వస్తాయి. ఎందుకంటే మనం ఈ రౌండ్స్కి ఉపయోగించేటప్పుడు రౌండ్ స్కేల్ అయితే ఉపయోగించలేదు, చేత్తోనే వేసాం కాబట్టి అటొకలాగా ఇటొకలాగా కట్ చేయకుండా ఏం చేస్తారంటే మనం ఎలాగో ఇందాక ఈ సెంటర్లు ఇచ్చాం కదా, ఈ సెంటర్ చిన్న డాట్ పెట్టుకుని ఏం చేస్తారంటే సెంటర్ చేసేయండి. ఓకే, ఈ విధంగా చక్కగా గీత సెంటర్ చేసేసుకుని ఖచ్చితత్వం అనమాట. కరెక్ట్గా సెంటర్ పెట్టి కట్ చేసుకుంటే వల్ల ఏంటంటే మీరు రెండు ఒకేలా వస్తాయి, ఏమాత్రం ఎక్కువ తక్కువలు రావు. ఓకే, ఇప్పుడు కట్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా తీసేయండి. ఇది కూడా కరువు పెట్టుకోండి లైట్గా, ఎక్కువ అవసరం లేదు, దీనంత అవసరం లేదు, లైట్గా తిప్పండి. ఇలాగా దీన్ని తిప్పాను ఆల్రెడీ, నేను దీన్ని తిప్పాను, లైట్గా ఎలాగ తిప్పండి. ఓకే, అంటే గీత స్ట్రైట్ అయితే స్ట్రైట్ కొట్టేసుకున్న తర్వాత కొట్టుకోండి, మీకు సింపుల్గా ఉంటుంది. దీన్ని కూడా ఏంటంటే స్ట్రైట్ కొట్టేసుకున్న తర్వాత తిప్పుకోవచ్చు. ఓకే, దీన్ని కూడా ఇందాక మీకు డైరెక్ట్గా నేను ఇక్కడి నుంచి చెప్పాను కదా, దీన్ని కూడా ముందు అవసరం అయితే ఇలా స్ట్రైట్ కొట్టేసుకోండి ఒక గీత. ఓకే, స్ట్రైట్గా కొట్టేసుకున్న తర్వాత తిప్పుకోండి. మీకు ఎవరికి ఏ విధానం సింపుల్గా ఉంటుందో అలా చేసుకోండి. ఓకే, డాట్స్. ఓకే, దీని సెంటర్ అడ్డు. ఓకే ఫ్రెండ్స్, మనకి ఈ మాస్క్ ప్యాటర్న్ అయితే తయారైంది. ఓకే, ఈ విధంగా ప్యాటర్న్ తయారు చేసుకోండి. ఇదే ప్యాటర్న్ మీకు కొంచెం పెద్ద సైజు కావాలనుకోండి, పెద్ద సైజు వచ్చి మనకి 9.5 పెట్టాం కాబట్టి 10 పెట్టుకోండి, 10 అంగుళాలు పెట్టుకోండి. లేకపోతే 9.30 పెట్టుకోండి, ఇంకా కొంచెం కావాలంటే 10 పెట్టుకోండి, ఇంకా కొంచెం కావాలంటే 10.5 కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఈ విధంగా ఇది వచ్చి మనకి 10.5 బాగా భారీ సైజు వాళ్ళకి మనకి కావాలంటే ఒకటితో కట్ చేసాము. ఓకే, ఇదైతే 10, ఇది 10, ఇది 9.5 పెట్టి కట్ చేసుకున్నాము.
ఇది 10, ఇది 10 పావు కూడా పెట్టి కట్ చేసాం. 10:30లో అవసరం లేదు. ఓకే, దీనికి ఎలాస్టిక్ 6 అంగుళాలు వేసాం, దానికైతే 6 పావు అలా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థం అనుకుంటున్నాను. ఇది వచ్చి మనకి ఎంత పెట్టామండి డాట్ వచ్చి, ఇది కూడా 2 పావే, 2 పావు డాట్, 2 పావు క్రాస్. ఓకే, ఈ సెంటరింగ్ ఎంత వేసాం మనం, 2:30. ఓకే, మనకి ఈ సెంటరింగ్ ఏదైతే ఉందో 2:30 ఇచ్చాం, ఈ స్పేస్ని 2:30 ఇచ్చాం. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇలా మాస్క్ కట్ చేసేటప్పుడు ఇటువంటి డార్క్ కలర్లు కానీ ప్రింటెడ్ కానీ ఉంటే బాగుంటుంది. చూసి తీసుకోండి. మనకి షర్టింగ్ ముక్కలు కుట్టేటప్పుడు వేస్ట్ ముక్కలు మిగిలింది కదా, ఆ వేస్ట్ ముక్కలు వాడుకోండి. షర్ట్లు కుట్టేటప్పుడు మీడియం సైజు షర్ట్లు కుట్టినప్పుడు మీడియంగా చిన్న చిన్న ముక్కలు మిగులుతూ ఉంటాయి. అటువంటి చిన్న చిన్న ముక్కల్ని మనం కుట్టుకుని షాపులో పెట్టుకుని మనం సేల్ చేసుకోవచ్చు. మనం ఈ ముక్కలు సేమ్ ఒకటే ముక్క వేసేస్తున్నాము. మీరు అవసరమైతే పైన పాటు కింద పాటుగా ఉపయోగించుకోవచ్చు. పైన లైట్ కలర్, కింద డార్క్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఒకటి అట్ట మీద కట్ చేసుకున్న కష్టంగా ఉంటుంది మీకు, ఎందుకంటే అట్ట పాడైపోతూ ఉంటుంది మాటకి. ఒక మందపాటి క్లాత్ ఒకటి కట్ చేసుకోండి, ఒక ఫ్యాంటింగ్ బిట్ ఏదో ఒకటి కట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఉండండి. ఆ క్లాత్ పెట్టుకుని మాటకి కట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ ప్యాటర్న్ అనేది పక్కన పెట్టేసుకోండి. ఒక మందపాటి క్లాత్ కట్ చేసుకుని దాని ద్వారా మీరు చేసుకోండి. ఓకే, ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్దాం. స్టిచ్చింగ్లోకి వెళ్ళే ముందు దీనికి ఎలాస్టిక్ కట్ చేసుకుందాం. ఎలాస్టిక్ ఏది? ఓకే ఫ్రెండ్స్, ఈ ఎలాస్టిక్ మీకు ఇందాక చూపించాను. ఏ కలర్ ఆ కలర్ వేసుకోండి, బాగుంటుంది. ఈ ఎలాస్టిక్లు మార్కెట్లో 4-5 రంగులు అవైలబుల్ ఉన్నాయి. బ్లాక్, వైటు, రెడ్ అలా ఉన్నాయి. ఏ కలర్ ఆ కలర్ వేసుకోండి, సేమ్ కలర్ దారం వేసుకోండి, చాలా ఫ్యాన్సీగా ఉంటుంది. మాస్క్ వచ్చి మనకి 12 అంగుళాలు. ఈ సైజు మీడియం సైజు కదా మనం కట్ చేసాం. మీడియం సైజ్ అంటే నా సైజు వరకు సరిపోద్దండి. మీడియం అంటే చిన్నదే కాదు. 12 తీసి దీనికి సెంటర్ చేసేయండి. ఓకే, ఒకవైపు ఎక్కువ తక్కువ రానివ్వకుండా కరెక్ట్గా చూసుకోండి. ఓకే, 12 అంగుళాలు వేసేయండి. ఈ 12 అంగుళాలకి 2 పక్కలు వేసుకుంటాం. దారం కూడా సేమ్ వేసుకోండి. ఇప్పుడు 2 పార్ట్లు అవసరమైతే మీరు ఏం చేస్తారంటే కొంచెం వేరే క్లాత్ ఏమైనా వేసుకోవచ్చు. వేరే క్లాత్ వేసుకుంటే 2 మాస్కులు అవుతాయి. లేదు పైన కింద కావాలంటే ఒకటే మాస్క్ కుట్టుకోవచ్చు. ఓకే, మీకు ఏమైనా ఎప్పుడు వేసినా సరే లైనింగ్ క్లాత్ ఇది పైన వాడుకున్నారు అనుకోండి, దీని కింద వేసిన లైనింగ్ క్లాత్ పల్చగా వేసుకోండి. దీనికన్నా మందం ఉండకూడదు. ఎప్పుడైనా సరే పై క్లాత్ ఏదైతే ఉందో దానికన్నా పల్చగా ఉండేది అడుగున లైనింగ్ కింద వేసుకోండి, బాగుంటుంది. కొంతమంది ఊపిరి రావట్లేదని అన్నప్పుడు అడుగున పల్చటి క్లాత్ వేసుకోండి, బాగుంటుంది. ఓకే, స్టిచ్చింగ్లోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, దీనికి ఉల్టా కదా ఉంది క్లాత్కి. ఓకే ఫ్రెండ్స్, మనకి ముందు డాట్స్ పెట్టేసుకోండి. ఈ విధంగా డాట్స్ కరెక్ట్గా పెట్టుకోండి, ఎక్కువ తక్కువ రానివద్దు. సన్నగా పెట్టుకోండి, మరీ పెద్ద పెద్ద పాదాలు అక్కడ అరపాదం పెట్టుకోండి చాలు. ఓకే,
తర్వాత కింద 2 డాట్స్, ఈ రెండు పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ 3వ డాట్, కింద 2 డాట్లు, పైన 1 డాట్, సింగిల్ డాట్ వస్తాయి. కింద 2 గడ్డం కిందకి వెళ్ళిపోయి 2 డాట్లు వస్తాయి. ముక్కుకి 1 డాట్. ఓకే, ఈ విధంగా అనమాట, ఈ విధంగా వస్తుంది. సేమ్ ఇదే లెక్కలో దీని కూడా పెట్టుకోండి. సేమ్ దీని కూడా లోపలికి పెట్టుకోవాలి. ఉల్టా చాలా బాగుంది. ఖర్చు అరపాదం పట్టిన చాలు ఈ విధంగా. ఓకే, లావు ఖర్చులు అవసరం, ఎందుకంటే బలంగా లాగేదేమి ఉండదు. ఇది జస్ట్ దాన్ని తిరిగేసేస్తాం కాబట్టి సన్నగా చాలు ఖర్చు. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఈ విధంగా అయిపోయింది. సో దీన్ని గీడుకోవచ్చు చక్కగా అలాగా. ఓకే, ఓకే మర్చిపోయింది చెప్పడం. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా ఎలాస్టిక్ ముందే అటాచ్మెంట్ చేసేయండి. బయట ఇలాగా మనం డాట్లు పెట్టినాం కదా, ఈ విధంగా పెట్టేయండి. ముందు పెట్టేసుకొని కుట్టిన తర్వాత తిరగేసేయచ్చు. మెల్లి లేకుండా కరెక్ట్గా సమానంగా మళ్ళీ ఇక్కడ పెట్టుకోండి. ఓకే, జస్ట్ ఇక్కడ మనం ఖర్చు పడతాం కదా, ఒక పావు ఇంచు ఖర్చు పడతాము, ఒక ½ ఇంచుకి పెట్టుకోండి. ఎలాస్టిక్ సరిపోదు. ఈ పక్క కూడా పెట్టేసుకోండి. ఎలాస్టిక్ మీద గట్టిగా టాకాలు కొట్టద్దు, భారీ టాకాలు కొట్టకండి. టాకాలు కొడితే ఎలాస్టిక్ కట్ అయిపోద్ది. జస్ట్ ఒక కుట్టేయండి చాలు, మళ్ళీ పైన ఒక కుట్ట వస్తుంది, సరిపోతుంది. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక దాన్ని మనం జస్ట్ ఇలా మడిచి కుట్టేసుకోండి. ఒక దాన్ని తర్వాత చెప్తాను. ఒక దాన్ని ఇలా పెట్టాం కదా, ఒక ½ ఇంచు ఖర్చు లోపల పెట్టుకుని ఈ విధంగా కుట్టేయండి ఒక దాన్ని. ఎందుకంటే మనం కుట్టిన తర్వాత తిరగేస్తాను కండి. ఒక పక్కన వదిలేస్తాం, ఓపెన్ వదిలేస్తాం, ఈ పక్కన క్లోజ్ చేసేస్తాం తిరగేయడం కోసం అనమాట. ముందే కుట్టేసాం. ఓకే, తర్వాత ఇది ఈ విధంగా పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత దీన్ని ఓకే రెండు వాళ్ళ సీతాలు లోపల పెట్టేసుకోండి. కరెక్ట్గా మనకి ఈ పైనుంచి మొదలు పెట్టుకోండి. సింపుల్గా ఉంటుంది. ఈ ముక్కు కాడి నుంచి మొదలు పెట్టుకుంటాం. ఓకే, పెద్ద ఖర్చులు అక్కర్లేదు. జస్ట్ ఒక పాదం, చిన్న పాదం పట్టుకొని చాలు.
హాఫ్ ఇంచ్ అవసరంలా, ఒక పావు ఇంచు మీద కొంచెం పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా ఎలాస్టిక్ టాకర్ అవసరం లేదు ఫ్రెండ్స్, నేను లోపల కుట్టుబడింది ఎలాస్టిక్కి, మళ్ళీ పైన కుట్టుపడుతుంది, సరిపోద్ది. టాకాలు ఎక్కువ వేయడం వల్ల ఏంటంటే ఎలాస్టిక్ కట్ అయిపోద్ది. ఓకే, ఈ కుట్టేసేటప్పుడు జాగ్రత్తగా డాట్లు కలిసినలా చూసుకోండి, ఇలా కలుపుకుంటారండి. ఈ రెండు డాట్లు సమానంగా పెట్టుకోండి, కలిసిపోతాయి. ఎందుకంటే మనం కరెక్ట్గా కట్ చేసుకున్నాము, కరెక్ట్గా డాట్ పెట్టాం కాబట్టి కరెక్ట్గా సరిపోతాయి. లైట్ షేప్ వస్తుంది, రానిచ్చేయండి ఈ విధంగా. ఓకే, ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మనం దాన్ని మడిసి కుట్టాం కదా, ఈ కింద దాన్ని కూడా ఆపోజిట్లో ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఓకే, జస్ట్ టాకా కొట్టండి, తీసేయండి. ఓకే, మళ్ళీ ఈ పక్క నుంచి ఓకే ఇలాగా మనం ఉదాహరణ మడిచుకుంటాం కాబట్టి ఉదాహరణ ఆపోజిట్గా ఫోల్డ్ చేసుకోండి ఈ విధంగా. ఫ్రెండ్స్ ఎందుకని అంత అర్థమయ్యేటట్టు చెప్తానంటే, ఈ వీడియో అందరూ టైలర్లే చూడరు, ఇంటికాడ పనిచేసుకునే వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. టైలరింగ్ కొద్ది గొప్ప టచ్ ఉన్నా సరే సరిపోద్ది, అసలు టచ్ లేకుండా ఇంటికాడ మిషన్ ఉన్న వాళ్ళు కూడా కుట్టేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, లేపేయండి ఈ విధంగా. మనం స్టార్ట్ చేసినప్పుడు ఎండ్ చేసినప్పుడు కూడా చివరి చక్కగా ఈ పాయింట్ రానివ్వండి, మనం ఏదైతే వచ్చిందో ఈ డాట్కి కరెక్ట్గా రానివ్వండి. అంతేగాని ఇది ఇక్కడికి పాయింట్ ఇవ్వకండి. మనం ఇలా స్టార్ట్ చేసాము, ఇలా ఎండ్ చేసాం. ఓకే, చివరి చక్కగా కోణం వచ్చేస్తుంది ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, మనకి ఈ పైన చిన్న చిన్న డాట్లు ఇచ్చుకోండి. ఓకే, ఈ ముక్కు దగ్గర మనకు షేప్ ఎక్కువ వచ్చింది కదా, చిన్న చిన్న డాట్లు 2 ఇవ్వండి చాలు. ఓకే, తర్వాత దీన్ని ఇలా తిప్పేయండి. జస్ట్ దీని క్లాత్ని ముందు ఒకసారి ఇలాగా కీడుకోండి. ఉదాహరణ మడిచుకుంటాము, ఉదాహరణ లోపలికి జస్ట్ అలాగా ఫోల్డ్ చేస్తాం అంతే. దీన్ని తిరగేసేయండి. ఈ ఖాళీలో నుంచి మొత్తం మనం కుట్టిన డబుల్ పార్ట్స్ మొత్తం తిరగేసేయండి. జస్ట్ మనం షోల్డర్ కాందాలు కలిపి తిరిగేస్తాం కదా, అంతే. ఓకే, కరెక్ట్గా రానివ్వండి, ఇలాగ అనుకోండి సరిపోద్ది. ఇలా కీడుకోండి ఒకసారి. ఈ పాయింట్ కూడా మనకి కాలర్లకి దారాలు పెట్టి లాగుతాం కదా, కాలర్ పాయింట్ రావడానికి ఆ విధంగా లాక్కోవచ్చు, లేకపోతే సూదిలో దారం ఎక్కించి జస్ట్ ఈ ముక్కు దగ్గర పాయింట్ ఉంది కదా, జస్ట్ ఈ విధంగా లాక్కోండి. ఓకే, జస్ట్ ఊరికే సూత్తోటిలా కానీ పాయింట్గా లాగేమనుకోండి, పాయింట్ చక్కగా బయటకు వచ్చి అందంగా కనబడుతుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మాస్క్ అనేది రెడీ అయిపోయింది. అయితే మనం పైన ఇప్పుడు కుట్టేస్తాం, పైన ఒడ్డు కుట్టేస్తాం. ఒడ్డు కుట్ట అంటే మరీ ఒడ్డు కుట్టేయకండి. ఓకే, కింద నుంచి మొదలు పెట్టేసుకోండి. కింద నుంచి మొదలు పెట్టండి సరిపోతుంది. కింద నుంచి మొదలు పెట్టుకోవచ్చు, ఈ పక్క నుంచి మొదలు పెట్టుకోవచ్చు. ఏ కలర్కి ఆ కలర్ దారం వేసుకోండి చక్కగా. ఏ కలర్కి ఆ కలర్ ఎలాస్టిక్ వేసుకోవడం వల్ల చక్కగా మాస్క్ అందంగా ఫ్యాన్సీ టైప్ కనబడుతుంది. ఓకే,
ఓకే ఫ్రెండ్స్, మాస్క్ అనేది పూర్తయింది. ఇది ఈ విధంగా డబుల్ డాట్ అనేది కిందకు వచ్చేస్తుంది, గడ్డం కిందకి. ఇది అనేది ముక్కు మీదకి వస్తుంది. ఓకే, అవునా? ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఓకే ఫ్రెండ్స్, ఇలాగా మనకి చక్కగా షేప్ వస్తుంది. ఈ కింద కూడా ఇలా కవర్ అయిపోద్ది, ఇలాగా షేప్ చక్కగా మనకి ఈ సైడ్ కూడా ఇలా ఈ విధంగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇదే సైజు ఇది యాక్చువల్గా ఇంకా చిన్న సైజు కావాలనుకోండి, ఇంకా చిన్న సైజు కావాలంటే కొంచెం 9.5 పెట్టుకున్నాం కదా, ఇది 9.15 పెట్టుకోండి. అది ఇంకా చిన్న సైజు కావాలంటే. లేదు ఇంకొద్ది పెద్ద సైజు కావాలంటే 9.30 కానీ 10 కానీ పెట్టుకోండి. ఈ వెడల్పు కూడా 7.5 పెట్టాం కాబట్టి 7 లేకపోతే 7.30, ఇంకొద్ది పెద్దగా అంటే 7.30, 8 అలా పెట్టుకోండి. ఓకే, సైజుని బట్టి మీరు కట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన జూనియర్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. మన టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.